వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. చేతుల బుక్లెట్స్ తో ఎక్కడికి వెళ్తా అనుకుంటున్నారా? అయితే మనకి వరంగల్ లో ఫస్ట్ టైం అశోకాలో ఈ ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళు. ఈ ఎస్జీ కన్సల్టెన్సీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అవును, మీరు అనుకునేది నిజమే. ఫిలిప్పీన్స్ లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసము ఈ కన్సల్టెన్సీ ఎన్నో ప్రత్యేకతలు తీసుకొచ్చింది. ఈ రోజు ఈ కన్సల్టెన్సీ తరపున ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే గ్రాండ్ గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఎంబీబీఎస్ చదవాలి అండ్ ఫ్యూచర్ లో వాళ్ళ గోల్ ని రీచ్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ త్రూ కన్సల్టెన్సీ త్రూ వాళ్ళ ప్రయాణాన్ని అయితే మొదలు పెడతారు. ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళు రష్యాలో ఇది మనకి ఇక్కడ ఉండే పీపుల్ కోసము చాలా వేస్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవుట్లెట్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఉన్న పీపుల్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా ఎస్జీ కన్సల్టెన్సీని రీచ్ అవుతున్నారు, ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి. సో నమస్తే అండి. సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. చెప్పండి, అసలు వరంగల్ పీపుల్ కి ఎస్జీ కన్సల్టెన్సీని ఎందుకు రీచ్ అవ్వాలంటారు? అసలు వాళ్ళ గోల్ కి మీ ఎస్జీ కన్సల్టెన్సీ ఎలాంటి వేస్ చూపిస్తుంది? ఇప్పుడు పోల్చుకుంటే కనుక గత సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఎక్కువ శాతం మాకు వరంగల్ నుంచే స్టూడెంట్స్ ఉన్నారు. మేము దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్ లో చదివించడం వల్ల మేము ఎలా చూస్తున్నామనంటే ఎవరైతే మధ్య తరగతి కానీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ నీట్ లో తక్కువ స్కోర్ వచ్చి ఇక్కడ ఎక్కువ డబ్బులతోటి సీట్లు కొనుక్కోలేని వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతో మేము ఫిలిప్పీన్స్ లోని దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్ లో అడ్మిషన్స్ కి మేము వాళ్ళకి ఇప్పుడు జరుగుతుంది. అంటే దవా మెడికల్ స్కూల్ అనేది ఎలా ఉంటుంది? అక్కడ అట్మాస్ఫియర్ గానీ వాళ్ళ స్టడీ వే గానీ ఎలా ఉంటుంది? వాతావరణంతో పోల్చుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇండియా లాగే ఉంటుంది వాతావరణం. ఓకే, మోర్ ఓవర్ వచ్చేసి ఆడపిల్లలకి సెక్యూరిటీ వైజ్ గా గానీ 24/7 మన పర్యవేక్షణలో ఉంటారు. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గానీ లెక్చరర్స్ గానీ అంతా గానీ నార్మల్ హై స్టాండర్డ్ లో ఉంటాయి. టాప్ మోస్ట్ ర్యాంకుల్లో టాప్ 10 లో కూడా కాలేజ్ గా ఉంటుంది ఇది. ఓకే, అంటే మెడికల్ స్టూడెంట్స్ అండి, అంటే నార్మల్ గా వేరే స్టడీస్ తో పోల్చుకుంటే మెడికల్ అనేది చాలా టఫ్. మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతారు ఇలాంటి స్టడీస్ కి. సో అలాంటి అట్మాస్ఫియర్ ని వాళ్ళకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ నే కానీ హోమ్లీ అట్మాస్ఫియర్ ని కల్పించాలి, వాళ్ళకి స్ట్రెస్ అనేది పడకుండా ఉండాలి. దానికి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కంపేర్ చేసుకుంటే వేరే కాలేజ్ కు ఈ కాలేజ్ కి కంపేర్ చేసుకుంటే వేరే కాలేజీలలో ఓన్లీ థియరిటికల్ పార్ట్ ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ప్రాక్టికల్ లేకుండా డమ్మీ డెడ్ బాడీస్ పైన ప్రాక్టికల్ చేయించడం వల్ల వీళ్ళకి అన్ని ఏదైతే తెలియకుండా విషయాలను కూడా అన్ని తెలుసుకొని వీళ్ళు ఫ్యూచర్ లో కూడా పీజీ ఎగ్జామ్ ఎలా రీచ్ అవ్వాలో అంటే ఎలా పాస్ అవ్వాలో కూడా వీళ్ళకి ఈజీగా ఉంటుంది. కాబట్టి అంత స్ట్రెస్ గా తీసుకోరు. లెక్చరర్స్ గానీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఆన్సర్ చెప్తా ఉంటారు వాళ్ళు. ఓకే, కమ్ టు ఈ ఏమంటారు స్టే చేయడం కోసం ఏవైతే ఉంటాయో అకామిడేషన్స్ కానీ హాస్టల్స్ కానీ ఎలా ప్రొవైడ్ చేస్తారు? గత 15 సంవత్సరాల నుంచి మేము ఈ దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్ కన్విన్స్ చేయడం వల్ల మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డారు పిల్లలు, కానీ తర్వాత మేము ఇవన్నీ ఆలోచించి అక్కడ బొమ్మరిల్లు అనే ఒక హాస్టల్ పెట్టడం జరిగింది. బొమ్మరిల్లు చాలా బాగుంది. అబ్బాయిలకి కానీ అబ్బాయిలకి సపరేట్ హాస్టల్స్, అమ్మాయిలకి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. మన తెలుగు ఇంటి వంట భోజనంతో పాటు మన తెలుగు వారి వార్డెన్స్ గా ఉంటారు, మన పర్యవేక్షణలో ఉంటారు, సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుంది. పిల్లలు కనుక లేట్ వస్తే కనుక పేరెంట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి మనకి డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని హెల్త్ డిసీజెస్ కూడా రావచ్చు. కేరింగ్ ఎలా ఉంటుంది? కేరింగ్ బాగానే ఉంటుంది. అంటే కేరింగ్ మేము మా పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి కేరింగ్ బాగానే ఉంటుంది. ఇక్కడికి అక్కడికి పెద్దగా జబ్బులకి తేడా ఏముండదు. ఎందుకు అనంటే ఇదే క్లైమేట్. అక్కడ చూసుకుంటే 365 days లో 30 నుంచి 35 degrees సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ దాటదు. సో ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అక్కడ వాతావరణం అలాగే ఉంటుంది కాబట్టి జబ్బులకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. నార్మల్ గా ఏమైనా ఫీవర్ లాంటి ఏమైనా పిల్లలకు వచ్చినా కూడా చాలా హాస్పిటల్స్ ఉంటాయి అందుబాటులో, మా వార్డెన్స్ ఉంటారు, తీసుకొచ్చేస్తారు. ఓకే, పేరెంట్స్ ది ఎలా ఉందండి? మీ దగ్గరకు వచ్చే పేరెంట్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే వెళ్ళగలుగుతాము, మా పిల్లలు ఉండగలుగుతారు అని అనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి మీరు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు, ఫ్లో ఎలా ఉంది? ఇక్కడ ఫ్లో బానే ఉంది మేడం. మామూలుగా అయితే పేరెంట్స్ అక్కడికి ఆడపిల్లలు కానీ పిల్లల్ని పంపించాలంటే అంత దూరం పంపించాలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాం. ఒకసారి మేము ఏమంటాం, పిల్లలు మీరు కూడా వచ్చి పేరెంట్స్ వచ్చి చూడమని అంటాం. ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల గ్రాడ్యుయేషన్ కి వస్తారో వాళ్ళప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఉంటాం. మా పాప ఇలా డాక్టర్ అయిందా, ఇలా ఇంత బాగా ఇదిగా ఉందా, వీళ్ళు ఇంత టేక్ కేరింగ్ గా చేసుకున్నారని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ కూడా మాకు బాగా రివ్యూస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే కమ్ టు ఫుడ్ అండి, అంటే నార్మల్ గా ఇండియా ఫుడ్ కి మనకి ఇక్కడ ఉన్న తేడాలు అయితే కొన్ని ఉంటాయి. అలాంటివి ఎలా ఫేస్ చేస్తారు? మరి నార్మల్ గా మేమైతే హాస్టల్ నడిపేటప్పుడు మాత్రం గ్రాసరీస్ ఏమన్నా కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తా ఉంటాం. రైస్ ఒక్కటే అక్కడ కాస్త స్టిక్కీగా ఉంటుంది. బట్
కంపేర్ చేసుకుంటే కనుక మనం సేమ్ యాజ్ యూజువల్ గా ఇడ్లీ ఇస్తాము బ్రేక్ఫాస్ట్ లో, వడ పూరి ఇలాంటివే ఇస్తాము. మధ్యాహ్నం లంచ్ కి వచ్చేసి సేమ్ రసము, కర్రీస్, పప్పు ఇవి ఇస్తాము. ఈవినింగ్ డిన్నర్ లో కూడా కర్రీస్ ఇస్తాము. ఫుడ్ వైజ్ గా మాత్రం ఎలాంటి ఇబ్బంది, పిల్లలకి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రైస్ మట్టు కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ రైస్ కూడా మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కూడా మేము ట్రై చేస్తా ఉన్నాం. అంటే ఇండియన్ రైస్ ఎక్కడ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి. అయినా కూడా అలవాటు పడిపోతారు. అండ్ నెక్స్ట్ మీకు రీచ్ అవ్వాలంటే, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రీచ్ అవ్వాలంటే మీ వేస్ ఎలా ఉన్నాయి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము గత ఈ ఫీల్డ్ లో ఉండబట్టి 24 hours అవుతుందండి. ఎవరు అడిగినా కూడా ఎస్జీ కన్సల్టెన్సీ అని అంటే దవో అంటే ఎస్జీ కన్సల్టెన్సీ అంటేనే దవో అని చెప్పుకుంటాం. యూట్యూబ్ లో చూసినా, ఇక్కడ చూసిన, ఇన్స్టాలో చూసినా, ఫేస్బుక్ లో చూసినా కూడా మా గురించి చేస్తూ ఉంటది. మోర్ ఓవర్ మాకు ఎవరు అంటే మార్కెటింగ్, మా పాత పిల్లలు ఎవరి దగ్గర అయితే మా దగ్గర చదువుకున్నారో వాళ్ళే మాకు మార్కెటింగ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడం వల్ల ఇంకొకరు కూడా రావడం, ధైర్యంగా ముందుకు రావడం మెయిన్. ఓకే, మీ అవుట్లెట్స్ ఒకసారి మాకు చూపిస్తారా? ఇక్కడ ఎగ్జిబిషన్ ఎలా కండక్ట్ చేస్తున్నారు ఒకసారి? ఇది రష్యా అండి. ఓకే, ఎంబీబీఎస్ ఇన్ రష్యా. ఇందులో అది ఫిలిప్పీన్స్ అండి. అది ఫిలిప్పీన్స్, ఇది రష్యా. ఇందులో 2 యూనివర్సిటీస్ చేస్తాం. ఒకటి దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది, ఇది ఈ రష్యాలో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇంకోటి వచ్చేసి కైత్రో చెచెన్ స్టేట్ యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీ ఏంటంటే బేసికల్ గా మేము ఫిలిప్పీన్స్ చేస్తాము. ఇది కూడా బడ్జెట్ వైజ్ గా ఎవరైతే పేరెంట్స్ ఎక్కువగా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి నార్మల్ తక్కువ ఖర్చుతోటి, ఇంకా తక్కువ ఖర్చుతోటి తీసుకొచ్చిన యూనివర్సిటీస్ ఇవి 2 అన్నమాట. దట్స్ గ్రేట్ థింగ్ కదండి. అంటే లోవర్ మెడికల్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా అంటే మెడికల్ ఫీల్డ్ అనేది వాళ్ళకు చాలా చాలా రేర్ గా వాళ్ళు అదిగిస్తారు. అలాంటి వాళ్ళకి ధైర్యం అనేది ఖచ్చితంగా కావాలి. ఫైనాన్షియల్లీ చాలా సపోర్ట్ ఉండాలి. అది మీరు ఇలా చూపిస్తా అంటే చాలా మటుకు పేరెంట్స్ ఏంటంటే, సార్ మాకు ఎంత డబ్బులు ఖర్చైనా పర్లేదు, మంచి యూనివర్సిటీ కావాలి అని అంటారు. వాళ్ళ పిల్లల్ని మంచి కాలేజ్ చదివించాలనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మంచి కాలేజీలు కూడా ఇస్తాం. ఇది మంచి కాలేజ్ కాదని కాదు, ఇది కూడా ఉంటుంది. కాకపోతే ఫైనాన్షియల్ గా ఎఫర్ట్ చేయని వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్ లో ఇది కూడా ఒక మంచి కాలేజ్ తీసుకోవడం నార్మల్ గా ఉంటుంది. క్లైమేట్ కూడా రష్యాలో కూడా క్లైమేట్ కూడా మన ఇండియాలో మనకు ఈ డిసెంబర్ సంక్రాంతి టైంలో ఉంటుంది కదా క్లైమేట్, ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది రష్యాలో. అంటే మనం తీసుకున్న యూనివర్సిటీ ఈ సరౌండింగ్స్. అక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిలిప్పీన్స్ లో 4500 ఉన్నారు తెలుగు వాళ్ళు స్టూడెంట్స్ అని అంటున్నారు. మనకి ఇక్కడ ఎలా ఉంది రెస్పాన్స్ అనేది? ఇక్కడ కూడా బాగానే ఉంది మేడం. ఎప్పటి నుంచి అంటే ఇది కూడా 90 years ఓల్డ్ యూనివర్సిటీస్ ఇవన్నీ చాలా ఎప్పటి నుంచో కాలం నుంచో ఉన్నాయి. మేము ఇది కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పిల్లలు కొత్తగా ఒక 50 to 60 members న్యూ బ్యాచ్ వెళ్ళబోతుంది. అంటే మెడికల్ ఫీల్డ్ అనేది కాకుండా అంటే మెడిసిన్ చదవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కన్నా కూడా అక్కడ చదివిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అని అంటారు. దాని మీద మీరు ఏమంటారు? అంటే మేడం ఇక్కడ చదివిన వాళ్ళకి అక్కడ చదివిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ అని అంటే అక్కడ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి, అంతే. థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మేము ఫిలిప్పీన్స్ చేసాం కదా, మా దగ్గర దవో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ లో చదివిన పిల్లలు ఇక్కడికి వచ్చి ఫస్ట్ అటెంప్ట్ లోనే చాలా మట్టుకు పీజీ క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఒకటి. అండ్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 85 to 90% ఉంటుంది వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ లోనే. దట్స్ అ గ్రేట్ థింగ్ అబౌట్ ది దవో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. ఇంకోటి నేను దగిస్తాన్ లో కూడా విన్నది ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవ్వరు, చాలా జాయ్ఫుల్ గా ఉంటారు. అంటే స్ట్రెస్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏంటో తెలియక స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి స్ట్రెస్ అవసరం లేదు, బ్యాలెన్స్ చేసుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇదిగా ఉంటారు. అబౌట్ దగిస్తాన్ గురించి చెప్పండి. అంటే హాస్టల్ గానీ అకామిడేషన్ సేమ్ అండి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో ఎలా ఉంటుందో దగిస్తాన్ లో కూడా అంతే. ఆడపిల్లలకి సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి, అబ్బాయిలకు సపరేట్ బిల్డింగ్స్ ఉంటాయి. తెలుగు వంటకాలే, తెలుగు వార్డెన్స్ ఉంటారు, ఇన్ఛార్జెస్ ఉంటారు, అన్ని చూసుకుంటారు. ఓకే, దగిస్తాన్ గురించి సెలెక్ట్ చేసుకునే పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే ఈ దగిస్తాన్ అయి ఉండొచ్చు, ఫిలిప్పీన్స్ లో అయి ఉండొచ్చు. ఫిలిప్పీన్స్ అని అంటే కొంచెం టాప్ మోస్ట్ కాలేజ్ ర్యాంకింగ్ లో ఉంది కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ గా ఎక్కువ ఉంటుంది బడ్జెట్. మేము అంత ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు మట్టుకు దగిస్తాన్కి వచ్చి చూసుకోవాలి. దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఫేమస్ కాలేజ్ యూనివర్సిటీ. రైట్. సో విన్నారు కదండి, యాక్చువల్ గా ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళు ఎంత బాగా వే చేశారు అంటే మనకి సామాన్య మిడిల్ క్లాస్ అనే కాకుండా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల డ్రీమ్ ని సార్థకత చేయడం కోసము ప్రతి ఒక్క వేనైతే వీళ్ళు చూపిస్తున్నారు. ఒక పేరెంట్ వచ్చి ఇక్కడికి వస్తే వాళ్ళ ఫైనాన్షియలే కానీ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని బట్టి వాళ్ళ రీచ్ స్థాయి ఏంటి, వాళ్ళు ఎలా చదివించాలనుకుంటున్నారు అనేది వీళ్ళు గైడ్ చేసి కంప్లీట్ గా ఎక్కడ వాళ్ళు సూట్ అవుతారు అనేది అయితే వీళ్ళు అక్కడికి పంపిస్తూ ఉంటారు. అక్కడ మనకి దవో
మెడికల్ స్కూల్ అయి ఉండొచ్చు, ఇక్కడ దగిస్తాన్ లో అయి ఉండొచ్చు, ఫిలిప్పీన్స్, రష్యా, ఏదైనా కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు పంపించి వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎస్జీ కన్సల్టెన్సీని అయితే మీరందరూ తప్పకుండా విజిట్ చేయండి. అశోకాలో కన్వెన్షన్ హాల్లో వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తుని ఒక్క అడుగుతో వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి.